హాయ్. అదేంటది మరీ అంత సింపుల్గా వచ్చేసావు? ఏ డ్రెస్ నచ్చలేదా? నువ్వే కదా ఏది నచ్చితే వేసుకుందామని చెప్పు. అమ్మ బంగారు తల్లి, చున్నీ వేసుకొచ్చుంటే బాగుండేది కదా అని చెప్తున్నాను. చూసి బుద్ధి మార్చుకో నువ్వు. పద పద. నమస్తే ఆంటీ. మీరు అచ్చం కన్నాకి అక్కలాగా ఉన్నారు. కన్నా అంటే మీరు పెట్టిన పేరు నచ్చలేదని ముద్దుగా కన్నా అని పిలవమన్నాడు. జుట్టు ఎరబోసుకుని రాకపోతే కొంచెం జడేసుకుని రావచ్చు కదా. ఏ కేజీ నూనె పెట్టుకుని జల్లు వేసుకొచ్చుంటే మంగళారతి తెచ్చి లోపల పిలిచేవారా? ఏమక్కర్లేదు పదా. కాఫీ టీలు అంటే నాకు బాగా ఎక్కారం అండి. మా పెళ్ళైన తర్వాత మీతో కూడా అనిపించేస్తానని చెప్పాడు కన్నా. తీసిపోండి ఇంకా. హెల్త్ కాన్షియస్ తను కూడా నేను తాగేస్తానులేమా, నువ్వు వెళ్ళు. ఇల్లు బాగానే ఉంది కానీ ఫర్నిచర్ బాగా ఓల్డ్గా ఉంది. కొత్త ఫర్నిచర్ పెళ్ళైన తర్వాత మీ డాడీ కట్నం ఇస్తారు చూడు, దాంతో కొనుక్కుందాంలే. అదేంటిది కట్నం లేకుండా చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాట మార్చేస్తావేంటి? ఊరికే మీ ముందు ఆశకాలు ఆడుతున్నాడు ఆంటీ. ఊరికే అంటుంది అంతే. మీరేనా చిన్నమ్మ గారు? ఆంటీ గారికి మీకు పట్టలేదంట కదా, మీరు ఏరి కాపురం పెట్టేస్తారు, మనందరం హాయిగా ఉండొచ్చని చెప్పాడు కన్నా. వెళ్ళిపోతున్నారా మరి? నేను ఇంట్లో ఎంత చనువుగా తిరిగేస్తున్నాను మీరు ఏమనుకోకండి ఆంటీ గారు. మీ మమ్మీ చాలా సైలెంట్గా ఉన్నారు కన్నా, నువ్వేంటి ఆవిడకు నోరు ఎక్కువ అని చెప్పావు. చిన్న ఆంటీ గారు కొంచెం వాటర్ ఇవ్వరా? గ్లాస్ బాగా తులిసి ఇవ్వండి. ఇప్పుడు ఎందుకండి ఆంటీ గారు, జాకెట్ ముక్కడితే సరిపోయేది కదా. కలర్ కూడా యావరేజ్గా ఉంది. మా మమ్మీకి ఇచ్చేస్తానులేండి. అమ్మ దింపేసి వచ్చేస్తానే. పిచ్చుకోతి కొబ్బరి పుచ్చులతో పచ్చడి చేసి నెత్తికి రాసుకుందంట. అలాగా ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదా, కొంచెం వందనంగా మాట్లాడచ్చు కదా. కాబోయే అత్తగారి దగ్గర మాత్రం చనువుగా ఉండకూడదా? నీకు బొత్తిగా వివరం తెలియదు కన్నా. పద.